వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీ సున్నుండలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: చాయ్ మినపప్పు 1 కప్పు, బెల్లం లేదా పంచదార 3/4 కప్పు, నెయ్యి ఉండ చుట్టుకోవడానికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మినపప్పును వేసి వేయించుకోవాలి. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకొని ఇది చల్లారేలోపు నెయ్యి వేడి చేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారినటువంటి మినపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని బెల్లంను కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నటువంటి బెల్లంను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకున్నట్లయితే బెల్లం ముక్కలు లేకుండా మంచిగా కలుస్తుంది. ఇప్పుడు వేడి చేసుకున్నటువంటి నెయ్యిని ఉండకట్టడానికి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. నెయ్యి మరీ వేడిగా ఉన్నట్లయితే స్పూన్తో కలుపుకోండి. బెల్లం వేసుకున్నట్లయితే హెల్దీగా ఉంటుంది, అలాగే నెయ్యి కూడా ఎక్కువ పట్టదు. పంచదార వేసుకున్నట్లయితే కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది. ఇలా ఉండకట్టుకోవడానికి సరిపడినంత నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉండలుగా చేసుకుందాం. ఇదే విధంగా అన్ని సున్నుండలను తయారు చేసుకోవాలి. ట్రెడిషనల్ రెసిపీ బెల్లంతో సున్నుండలు రెడీ అయ్యాయి. మీరు కావాలనుకుంటే పంచదారతో కూడా సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.